వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్ మృతి చెందిందంటూ బాధిత కుటుంబ సభ్యులు కర్నూలులోని మౌర్య హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. పందిపాడు గ్రామానికి చెందిన పావని అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్ నిర్వహించారని బంధువులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో పావనికి హార్ట్ అటాక్ వచ్చిందని వైద్యులు చెప్పారని, 48 గంటల వరకు ఏమీ చెప్పలేమంటూ వెళ్లిపోయారని ఆరోపించారు. అయితే పావని మృతి చెందిన విషయాన్ని వైద్యులు కాకుండా పోలీసులు చెప్పడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పావనికి 2 చిన్నపిల్లలు ఉన్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిపోర్ట్లే తీసిన తర్వాత మీకు 10 దినాలకి మళ్ళా కొంత గుళ్ళలు కానొస్తున్నాయి. మళ్ళీ ఏరియా డాక్టర్తో మాట్లాడతాం. 30,000 అయితే 30,000 కట్టండి, ఏం ప్రాబ్లం లేదు, నీకు ఏ నష్టపకారం లేదు, నీకు మళ్ళీ పిల్లలు అవుతుందో నేను చూస్తా అని చేసింది. 30,000 ఇచ్చినాము. 30,000 ఇచ్చిన తర్వాత 3 గంటలకు తీసుకెళ్ళింది. 3 గంటలకు తీసుకెళ్ళింది. మళ్ళీ 6 గంటలకి బెడికి తెచ్చింది. తెచ్చి ఒకటే కళ్ళకి బట్ట కట్టుకొని మేము చచ్చిపోయిన పీని గుర్తుపడతామేమో అన్నట్టు కళ్ళకి బట్ట కట్టుకొని తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చిన తర్వాత ఏమైంది? తీసుకొని వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత 9 గంటలప్పుడు 22,000 బిల్లు, మళ్ళీ చచ్చిపోయిన పీనికి 22,000 బిల్లు కట్టించుకుంది. ఇది జరిగినది. సొంతం బిడ్డయ్య మాకి కేసు వద్దు, కోసమటం వద్దు. మా సన్న పిల్లలకి ఏం చేస్తారో ప్రాబ్లము. మీరు అది డాక్టర్లు తెలిసి చేసినారు కదా, తెలియక చేసలేరు కదా, చేసినారు కాబట్టి ఆ పిల్లలకి ఏమి ఇస్తారో మాకు ఆ డాక్టర్ అమ్మని పిలంపాలా. ఆమె ఏం చెప్తుందో, ఆమె ఏమేమి ప్రాబ్లం అని చెప్తుందో చెప్పాలా. మాకు ఇంత మేము వినాలా. ఆమె చెప్పి ఆమె వచ్చి చెప్పాలా. మాకు అంతవరకు ఏ డాక్టర్ అమ్మ మాకు తెలియదు. మేము మందిని మాకు ఆమె చెప్పాలా. సన్న పిల్లలు ఎంతమందిని చేయాలనుకుంటే, ఎంతమందిని చూడాలనుకుంటాము, ఎంతమందిని కేసు చేయాలనుకున్నారు. సన్నేనా ఎంతమందిని చేసి ఎంతమందిని ముంచాలనుకుంటారు, ఎంతమందిని ముంచి ఎంతమంది ఎన్ని దుడ్లు తినాలనుకుంటారు. ఇదేనా ప్రాబ్లం? అయితే అవుతుంది నెల కాకుండా కాదమ్మా నెల నాతోని అంతవరకే. కానీ ఇవెల్లా పని చేయదు. మళ్ళీ ఆమె చేసి పోలీసులను పిల్లంపి ఆమె ఎందుకు గాలిపోయి ఇంతసేపు ఉంది, ఎందుకు గాలిపోయి ఇంతసేపు ఉంది ఆమె తెలదా? డాక్టర్ అమ్మ పని చేసినాక తెలదా? మళ్ళీ డాక్టర్ అమ్మ పని చేసినాక తెలదా సారు? మళ్ళీ చేసి ఎందుకు పోతుంది, ఎందుకు తప్పించుకొని పోతుంది? అది సరైన ఆడదంటే ఇన్న ఉండాలా, చెప్పాలా. అంతవరకే. కానీ వెళ్ళ పనులే లేవు మాకు పిల్లలు నువ్వు ఎత్త చేసినావో ఏం కథనో మాకు తెలియదు. ఆ సన్న పిల్లలకి ఏం కట్టిస్తారో, తల్లిదండ్రులకి ఏం చెప్తారో, వాళ్ళ దుడ్లు గుంజుకొని పోయింది. మాకు ఇంతమందిని ఎట్ట చంపుతుందో. ఇప్పటికే సంవత్సరానికి 3 పిల్లలు అయిందంట చేయబట్టి. ఎట్ట చేస్తుందో చేయని. ఒకవేళ తెలిసిన వాళ్ళ మోసం, తెలియని వాళ్ళ మోసం. అవెళ్ళ మాకు తెలియని వాళ్ళకి ఎట్ట చేయాలా? డబ్బులు 30,000 కట్టించిన, 30,000 40,000 కట్టించినారు. మళ్ళీ మాకు అవెళ్ళ గుంజుకున్నారు కదా. బాగుంది, ధైర్యం అవెళ్ళ చేసినారు కదా, అవెళ్ళ గుంజుకోయింది కదా. మళ్ళీ అవెళ్ళ చెప్పాలి కదా మాకి, అవెళ్ళ చెప్పాలా మాకి. మళ్ళీ డబ్బు గుంజుకొని పోయింది, అయితే తినింది. మళ్ళీ అవెళ్ళి ఎందుకు చెప్పాలి, ఆమె ఎందుకు చేయాలి ఆమె?